హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా క్రియేషన్స్. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త బ్యాంగిల్తో మేము ముందుకు వచ్చేసాం. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఇంకొక కొత్త మోడల్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే 4 కట్ బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్ ఒకటి కలిపి ఒక సింగిల్ బ్యాంగిల్ లాగా డిజైన్ చేస్తున్నాం. సో ఇది మధ్యలో ఉన్నటువంటి మనకి బ్యాంగిల్కి మిగిలిన చిన్న చిన్న బ్యాంగిల్స్ అంటే 4 కట్ బ్యాంగిల్స్కి జస్ట్ ఆపోజిట్ కలర్, వైట్ ఆపోజిట్ కలర్స్ అయితే ఉండాలి. అయితే అందుకే నేను రెడ్ ఎల్లో తీసుకున్నాను. దీనికోసం నేనైతే ఇక్కడ మనకి గ్లాస్ మిర్రర్ స్టిక్స్ అయితే తీసుకున్నాను అండి. వాటిని దీనికి నేను స్టిక్ చేయడానికి ఓన్లీ B7000 గ్లూని మాత్రమే యూజ్ చేశాను. బట్ నా సజెషన్ ఏంటంటే ఇటువంటి వర్క్ చేసేటప్పుడు B7000 గ్లూ అవసరం లేదు. ఎందుకంటే తర్వాత దీన్ని క్లీనప్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఫస్ట్ ఇలాగైతే నేను డిజైన్ చేసేసుకున్న తర్వాత దీనికి రెండు వైపులా కూడా మనం ఎల్లో కలర్ బ్యాంగిల్స్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మీ వీడియోలో చూస్తాను సార్ అలాగా. కానీ అంటించిన తర్వాత మినిమం 1 అవర్ అయినా సరే దాన్ని టచ్ చేయకుండా అలా వదిలేసేయండి. లేదంటే అది ఎగుడు దిగుడు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రెండింటిని కూడా ఇలా అటాచ్ చేసేసి ఓకే ఇట్లాగనమాట దాన్ని చక్కగా అంటించి పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇలా నీట్గా ఉండండి. సరే ఎంత బాగుందో చూడడానికి. వావ్, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఇది. దీని తర్వాత మరి ఇప్పుడు మనం ఇంకా దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడం కోసం దీనికి జాయింట్ చేసిన చోట ఆ జాయింట్ కనబడకుండా ఇక్కడ నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక్కడ దీన్ని రెండు వైపులా కూడా అటాచ్ చేసేసాను. దీనికి కూడా B7000 గ్లూని మాత్రమే యూజ్ చేసిన తర్వాత చూడండి రెండు వైపులా అంటించుకోవాలి. ఆ మార్జిన్ అయితే కనపడనీయకుండా అంటించుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇదంతా కూడా సింగిల్ బ్యాంగిల్లా కనిపిస్తుంది. ఇలా డబల్ కలర్స్ ఎలా వేసామనేది కూడా తెలియదు అనమాట. సో ఇది ఒక కొత్త మోడల్. మీకు కనుక ఇలాంటి మంచి మంచి మోడల్స్ కావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ మోడల్ నచ్చితే కనుక ఆర్డర్ చేయాలనుకుంటే ఇలాంటి మంచి మంచి మోడల్స్ని కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయండి. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా బ్యాంగిల్స్ కాకుండా చాలా రకాల మా దగ్గర ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాం. అవి ఏమేమిటి అనేది మేము నెమ్మదిగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త అప్డేట్స్ కోసం. సో ఇక్కడ నేను మిర్రర్కి మధ్యలో దానికోసం ఇక్కడ ఒక రౌండ్ కుందన్స్ని చిన్న కుందన్స్ని కూడా అక్కడ అటాచ్ చేశాను. దీనికైతే నేను మామూలు గ్లూ యూజ్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ B7000 యూజ్ చేయడం వల్ల ఆ మిర్రర్ పైన అంటుకొని అది రావడానికి చాలా కష్టమయ్యింది. సో అందుకని నాకు కొంచెం నీట్గా అనిపించలేదు అప్పుడు. ఎలాగైనా సరే B7000 కూడా కొంచెం చాలా రిస్కీ, దాంతో వరకు బాగుంటుంది బట్ రిస్కీ అనమాట. సో ఇదనమాట ఫైనల్ లుక్ అయితే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది కూడా అంటించిన తర్వాత దీన్ని కూడా 1 అవర్ పక్కన పెట్టాక చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.